హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం రావు బహదూర్, గట్టా కుస్తీ 2, మైకెల్, బాలన్ ది బాయ్, చెన్నై లవ్ స్టోరీ మరియు మరికొన్ని ఓటీటీ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం. ఈ వీడియోలో మంచి మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముందుగా అబ్జెక్షన్ మై లార్డ్, శ్రీకాంత్, ముఖేష్ ఋషి కలిసి నటించిన గ్రిప్పింగ్ కోర్ట్ రూమ్ డ్రామా అబ్జెక్షన్ మై లార్డ్ ఈ ఒరిజినల్ సిరీస్ జీ5లో ఈ రోజు నుంచి అంటే జూలై 31 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. రీసెంట్గా వచ్చిన ఈ సిరీస్ టైటిల్ అందరినీ ఆకట్టుకుంది కాబట్టి ఈ సిరీస్ని ఒకసారి ట్రై చేయండి. జీ5లో ఈ రోజు నుంచి అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ అవైలబుల్గా ఉంటుంది, చూడొచ్చు. 2 గట్టా కుస్తీ 2, విష్ణు విశాల్, ఐశ్వర్యలక్ష్మి కలిసి నటించిన తమిళ స్పోర్ట్స్ కామెడీ రొమాంటిక్ డ్రామా తెలుగు డబ్బింగ్ జూలై 31 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. 3 బాలన్ ది బాయ్, ఈ మలయాళ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ జూలై 31 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది కాబట్టి మలయాళ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ది బాలన్ ది బాయ్ మూవీ మంచి బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. తర్వాత లవ్ ఓ లవ్, తెలుగు ఫోక్ సింగర్ నాగదుర్గ ఎంత పాపులరో అందరికీ తెలిసిన విషయమే. ఆమె నటించిన తమిళ మూవీ లవ్ ఓ లవ్ ఇప్పుడు ఓటీటీలకి అయితే స్ట్రీమింగ్ అవుతుంది. జూలై 31 నుంచి ప్రైమ్ వీడియోలో లవ్ ఓ లవ్ తెలుగు వెర్షన్ కూడా ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, చూడొచ్చు. 5 దేవానా, హర్షిత్, స్నేహ, నరేష్ మొదలైన వారు నటించిన రొమాంటిక్ యూత్ఫుల్ మూవీ దేవానా జూన్ 19న ఈ మూవీ థియేటర్లకు అయితే వచ్చింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలకి అయితే వచ్చేసింది. ఈ మూవీ ఆహాలో జూలై 31 నుంచి అంటే ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లో ఎవరైనా దివానా మూవీని చూడని వారు ఉంటే కనుక ఆహాలో అవైలబుల్గా ఉంది, చూడొచ్చు. ఇక 6 సెకండ్ మ్యారేజ్, మౌనికా రెడ్డి, రవి మహదాస్యం కలిసి నటించిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సెకండ్ మ్యారేజ్ ఆల్రెడీ ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. తర్వాత మూవీ రావు బహదూర్, హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో పోషించిన మూవీ రావు బహదూర్. ఈ మూవీకి వెంకటేష్ దర్శకత్వం వహించారు. రావు బహదూర్ మూవీ జూలై 3న థియేటర్లో విడుదలై మంచి టాక్ని అయితే సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ మూవీలో సత్యదేవ్ గారి నటనకి మంచి మార్కులు అయితే పడ్డాయి. ఇప్పుడు రావు బహదూర్ మూవీ ఓటీటీలకి అయితే వచ్చేసింది. ఈ రోజు నుంచి అంటే జూలై 31 నుంచి రావు బహదూర్ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లో ఎవరైనా ఈ మూవీని చూడని వారు ఉంటే కనుక నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, చూడొచ్చు. ఇక తర్వాత మూవీ మైకెల్, డాన్సర్ మైకేల్ జాక్సన్ బయోపిక్ మైకెల్ ఓటీటీలకి అయితే రాబోతుంది. ఆగస్టు 29 నుంచి జియో హాట్స్టార్లో ఇంగ్లీషు, హిందీ వెర్షన్లు అయితే అందుబాటులో ఉండబోతున్నట్టు అఫీషియల్గా అయితే జియో హాట్స్టార్ వాళ్ళు ప్రకటించారు. తెలుగు వెర్షన్ కూడా అప్పుడే అందుబాటులో ఉండే అవకాశం అయితే ఉంది. తెలుగు వెర్షన్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు డేటు. ఇంగ్లీషు, హిందీ వెర్షన్స్ అయితే కన్ఫర్మ్ అయినాయి. ఆగస్టు 29 నుంచి మైకిల్ అనేది జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంటుంది హిందీ, ఇంగ్లీష్ వెర్షన్లో. తర్వాత మూవీ చెన్నై లవ్ స్టోరీ, కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన మూవీ చెన్నై లవ్ స్టోరీ. ఈ మూవీకి రవి నంబూరి దర్శకత్వం వహించారు. ఎస్కేఎన్ ఈ మూవీ నిర్మించారు. జూలై 24న అయితే ఈ మూవీ థియేటర్లకు అయితే వచ్చింది. సో హిట్ టాక్ని అయితే సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ఈ మూవీ అయితే 50 కోట్ల వరల్డ్ గ్రాస్ని అయితే సాధించింది. సో త్వరలోనే ఈ మూవీ ఓటీటీలకి అయితే రాబోతుంది. సో అఫీషియల్గా కన్ఫర్మ్ చేయగానే మన ఛానల్లో వీడియో చేయడం జరుగుతుంది. ఇవి ఫ్రెండ్స్ అప్కమింగ్ ఓటీటీ మూవీస్ అప్డేట్స్ అయితే. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.